హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అక్బర్ పోల్ట్రీ ఫామ్ ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 35 డేస్. సో 35 డేస్లో మన మేనేజ్మెంట్ ఏందనేది నేను ఈ వీడియోని అయితే తెలియజేస్తాను. మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమైతే. ఎవరైతే కొత్తగా చేస్తున్న ఫార్మర్స్ ఉంటారో వారి కొరకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 6 PM అవుతుంది. నేను ఆల్రెడీ 5 o'clock నేను ఫీడ్ పోయడం అయితే స్టార్ట్ చేశాను. సో మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా ఫీడ్ అనేది పోసాను. సో ఈ వన్ టైమే నేను ఫీడ్ అనేది ఫిలప్ చేస్తాను. సో మార్నింగ్ మళ్ళీ ఏ ఫీడర్లలో ఫీడ్ లేకపోతే పోసుకుంటాను. ఫీడ్ గ్యాప్ అనేది ఉండొద్దు మన బర్డ్స్కు. సో అదేవిధంగా సో ఇప్పుడైతే మన వెదర్ అనేది ఈ 2-3 డేస్ నుంచి అయితే చాలా కూల్గా ఉన్నది. సో అందుకని పరదా మేనేజ్మెంట్ గురించి కూడా నేను తెలియజేస్తాను. కొందరైతే ఇక్కడ ఫీట్ నరకు కొంచెం వేరే ఏదన్నా క్లాత్ ఉంటే అది కూడా కట్టుకోవచ్చు. సో మనం అనేది అది ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి పరదా అనేది ఇలా ఫీట్ నర అనేది మనం ఎత్తుకున్నాము. ఎందుకంటే ఈ పరదా ఇలా ఎత్తక గాలి దించి ఉంటే నైట్ టైంలో చల్లగాలి రావడంతో మన బర్డ్స్ అనేటివి ఒకటే జాల పడుకొని ఉంటాయి. అవి వాటర్ ఇంటేక్ చేయవు అండ్ ఫీడ్ కూడా తీసుకోవు. సో అలా ఫీడ్ ఇంటేక్ చేయకపోతే కూడా మళ్ళీ మనకు ప్రాబ్లమ్సే వస్తాయి, అది మోర్టాలిటీ అనేది. సో అదేవిధంగా మనం వెదర్ కండిషన్ చూసుకొని పరదా అనేది మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే బర్డ్స్ పెద్దయే కదా ఏం కాదులే అని అనుకుంటారు. అలా మిస్టేక్ చేయకండి. అలా చేయడంతో కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటావు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్ప్రే అనేది ఇదే టైం అండి. మనం లైట్ వేయక ముందుకే స్ప్రే చేసుకోవాలి. స్ప్రే అది కంటిన్యూగా 3 days ఏదన్నా స్ప్రే చేయండి. కంటిన్యూగా 3 days చేసి స్టాప్ చేయాలి. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ స్ప్రే చేసినప్పుడు కంటిన్యూ మళ్ళీ 3 days చేసుకోవాలి. సో అదేవిధంగా నేనైతే స్ప్రే అయితే చేయడం కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనకు 35 days ఇంకా స్ప్రేలు అనేది చేయకూడదు. మనకు ఆల్మోస్ట్ సౌండ్ గురించి నేను ఒక వీడియో పెట్టాను కదా. సో ఆ వీడియో అనేది నేను రేపు మనకు దీని గురించి రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి సో నేను రేపు దాని గురించి వీడియో ఆ మెడిసిన్ గురించి నేను మళ్ళీ మీకు నేను తెలియజేస్తాను. సౌండ్ ఉండే మన దాంట్లో సౌండ్ తగ్గిందా లేదా అనేది నేను షార్ట్ వీడియోలను అయితే తెలియజేస్తాను. సో అదేవిధంగా మనమైతే ఇప్పుడు వాటర్లో అనేది శానిటైజర్ అస్టిక్ యాసిడ్ అనేది వేస్తున్నాము. ఇంకోటి ట్యాబ్లెట్ ఫిల్టర్లో ట్యాబ్లెట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఈ రెండు అయితే మనము ఇప్పుడైతే యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు మనమైతే లైట్ అయితే వేసుకున్నాము. మన ఫీడర్లో ఫీడ్ కూడా మీరు చూడండి ఈ విధంగా అనేది నేను ఫీడ్ అయితే పోయడం అయితే జరిగింది. అండ్ పొట్టు గురించి కూడా మీరు చూసినట్టయితే మన పొట్టు కండిషన్ కూడా ఈ విధంగా ఉంది. నేను డైలీ పొట్టు ర్యాకింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో వీలైతే 2 times కూడా చేసుకోవచ్చు, కానీ మనకు వీలు కాదు కాబట్టి 1 time నేను మార్నింగ్ ర్యాకింగ్ అనేది చేస్తాను. అదేవిధంగా ఈవినింగ్ టైం అయితే మన వాటర్ అనేది తీసేస్తాను. మార్నింగ్ అనేది వాటర్ క్లీన్ చేసి మళ్ళీ మనం ట్యాబ్లెట్లు ఏదైనా లేకపోతే చూసుకుంటా. మీరు పరదా అనేది ఈ విధంగా అయితే ఈ టైంలో అయితే మేనేజ్మెంట్ అయితే చేసుకొని రిజల్ట్ అనేది ఉంటుంది. చూద్దాం మనకు ఈసారి ఈ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను వీడియోలను అయితే నెక్స్ట్ వీడియోలను అయితే కంపల్సరీ తెలియజేస్తాను. అదేవిధంగా వెయిట్ అనేది ఇప్పుడు ఎంత ఉంది అనేది ఆ వెయిట్ గురించి కూడా నేను చెప్తాను. సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేసిన కొద్దీ నేను మరిన్ని వీడియోస్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నాకు తెలిసిన విషయాలు అయితే నేను కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. మనకు ఏదైనా ఎంత కష్టం చేసినా కానీ మనం రిజల్ట్ కొరకే మనకు రిజల్ట్ ఉంటేనే ₹1 అనేది మనకు ఉంటుంది, కలిసి వస్తుంది. మనం ఇంత కష్టపడి 45 days దాకా కష్టపడ్డా మళ్ళీ మనకు రిజల్ట్ రాకపోతే మనం ఇంత కష్టపడి ఏం ఫైదా చెప్పండి మీరే. అందుకనే మనం ఏదైనా అనుకోవాలి, ఈసారి నేను రిజల్ట్ తెస్తా, ఈసారి నేను మంచిగా కష్టపడతా అని అనుకోవాలి.
అలా కష్టపడ్డప్పుడే కష్టం తగ్గట్టు మనకు కంపల్సరీ రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.